వైసీపీ పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గట్టెక్కిస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తున్నామని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంపై అప్పుల భారం మోపి మళ్లీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను అసలు సూపర్ 6 మొత్తం ఫ్లాపు అంటే మీ కడుపు మంటని తీర్చుకుంటున్నారు తప్పితే మీ మాటల్ని ప్రజలు ఎవరు కూడా లెక్క చేస్తలేదని చెప్పేసే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం 10-15% కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలో ఉన్న మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డు నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని, వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దామనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం.